నల్గొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామం లోపల హనుమాన్ ఆలయం సన్నిధి లోపల శ్రీరామనవమిని గొప్పగా జరుపుకోవడం జరిగింది. దీనికి గ్రామస్తులందరూ ఇతర గ్రామాలలో ఉన్నటువంటి నివసించిన మా దేవుని గ్రామస్తులు అధిక సంఖ్యలో చందాలు వసూలు చేసి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణాన్ని వైభవంగా జరిపించుకోవడం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు హాజరైనారు. కొద్దిగా ఇబ్బంది వేరే కార్యక్రమం జరిగినందువల్ల కళ్యాణాన్ని కొంచెం ఒక గంట సేపు ఆలస్యంగా అయినా కూడా బ్రహ్మాండంగా వీక్షించడం జరిగింది. ముగ్గురు పురోహితుల సమక్షం లోపల అన్నదాతలు అన్నప్రసాదదాతలు అధిక సంఖ్యలో పాల్గొని ఎవరికి తోచిన సహాయాన్ని వారు అందించి స్వామివారి కృపకు పాత్రులైనారు. ప్రతి సంవత్సరము ఇదే విధంగా శ్రీరామనవమి జరుపుకొని ఆ స్వామివారు ఆశీస్సులకు పాత్రలమవుదామని వారి యొక్క ఆశీర్వచనాలు మా కుటుంబం పైన ఉండి ఎల్లవేళలా మా దేవుని గ్రామానికి పాడి పంటను అష్ట ఐశ్వర్యాలను ఆరోగ్యాలను అందించాలని ఆ సీతారామచంద్ర స్వామి సన్నిధి లోపల ఈ దేవుని ప్రజలకు ఆశీర్వచనం ఇస్తున్న జై శ్రీరామచంద్రమూర్తి వారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామం. శ్రీరామనవమి సీతారామ కళ్యాణం అది మా హనుమాన్ భక్తులు అయ్యప్ప భక్తులు మన గ్రామ సభ్యులు గ్రామ పెద్దలు అందరూ కలిసి బ్రహ్మాండంగా చేసిందని కోరుకుంటూ మా కమిటీ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ గుడికి చంద్రాలకు అన్నదాతలకు అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు చేస్తూ కూర్చుంటున్నాం. అందరికీ మనమే తెలియజేయడం ఏమనగా ఈ యొక్క దేవునూరు గ్రామం యొక్క అభయాంజనేయ స్వామి శివ యొక్క గుడి 2007లో రిజిస్ట్రేషన్ అయింది. కావున ఇంతవరకు మాకు ఎండోమెంట్లో పడలేదు. ధూపదీప నైవేద్యం కింద కూడా డబ్బులు ఇంతవరకు లేదు. మా ఖర్చులు మేమే స్వామివారికి ధూపదీప నైవేద్యం కింద మేమే స్వామివారికి దీపము నైవేద్యం సమర్పించుకుంటాము. కావున ప్రభుత్వము దీని మీద చొరవ తీసుకొని ఎండోమెంట్లో పడేటట్టుగా చేయాలని మా యొక్క ఇది. ఈరోజు సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా గణనీయంగా జరిగింది. గ్రామ ప్రజలందరి సహకారంతో స్వామివారి యొక్క కళ్యాణం ఘన విజయంగా జరిగింది. కావున తామందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలు వర్ధిల్లాలని ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా మనపైన మన భారతదేశం పైన ఉండాలని కోరుకుంటూ సెలవు. ధర్మో రక్షిత సనాతన ధర్మం హిందూ ధర్మం ఉన్నంతకాలం మనం 10 కాలాలు చల్లగా ఉంటాం. ఎవరో ఏదో ఉన్నారు కాదు, కానీ ధర్మం నిలబడితేనే మనం నిలబడతాం. అధర్మంగా పోయే వాళ్ళకు చిత్తశుద్ధి తప్పదు.